చందలాడే లేచి మా అరణ్యంలో ఉన్న శునకాలన్నిటికీ నేను హైదరాబాద్ లో కదా ఉంది, క్షమించండి, అలవాట్లో పొరపాటు. నేను రెండోసారి స్టేజ్ పై ఎక్కడానికి నా చేతులు అయితే 42 రోజులైతే ఉంది. ఇవాళ కడుపు ఖాళీ చేయక ముందు నిన్నెంత వెయిట్ ఉన్నామో ఇవాళ కూడా అంతే వెయిట్ ఉన్నాం. ఎన్ని కమెంట్స్ వేసారండి. బిక్కుమంటూ ఈ అరణ్యంలో ఉండే శునకాలకి నేను అలానే వదిలేసేసి ఈ హైదరాబాద్ అయితే వచ్చేసాను, ఇక్కడ చేతులు దులిపేసి వెళ్ళిపోయో, ఇక్కడ ఎవరు చూసుకుంటారు అని రకరకాల కమెంట్లు వేసారండి నా మీద. నేను ఏనాడు రెస్పాండ్ కాలేదు, ఎందుకంటే నా దగ్గర 4 ప్లాన్స్ ఉన్నాయి. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి. ప్లాన్ ఏ నేనైతే, ప్లాన్ బి మా అల్లుడు, ప్లాన్ సి మా నాన్నగారు. ఈ 3 వర్కౌట్ కాని పక్షాన ప్లాన్ డి అమలు చేయాలి. పెద్ద తుఫాన్లు వచ్చినప్పుడే వెళ్ళి అన్నం పెట్టినోడిని. ఇది ఒక లెక్క అండి నాకు. యథావిధిగా నా కార్డియో అలానే నా మీల్స్ అన్ని ప్రిపేర్ చేసేసుకుని జిమ్ కి అయితే వెళ్ళిపోయాను. ఇవాళ వర్కౌట్ వచ్చి పుష్ వర్కౌట్ అన్నమాట. రోజుకి బాడీ కండిషన్ నిన్నున్నట్టుది ఇవాళ ఉన్నట్లా, రేపు బుర్రబాడ్ అంటారో నెక్స్ట్ లెవెల్ అంటారో కూడా తెలియని మాటలైతే వస్తున్నాయి నాకు. కానీ నాకైతే సాటిస్ఫాక్షన్ కనిపిస్తుంది. అలానే